ఇచ్చి మనం సర్టిఫికేట్ తీసుకునే 3 నెలల సెరమనీ ఉంటుంది కదా, అది చాలా గ్రాండ్గా చేసుకుందాం. మెయిన్ రోడ్ పైన మంచిగా పెయింట్లో అవన్నీ వేసుకొని ఈ బ్యాచ్కి ఇంకా 2-3 బ్యాచ్లు నాకు తెలిసి. ఎందుకంటే మీరు ఎప్పుడు ఈ మధ్యలో బయటికి వచ్చి ఎక్కడికి పోయింది లేదు కాబట్టి మీరు కొంచెము ఏమంటారు గడబడుతున్నారు. ఒక్కరోజు వచ్చినట్టే మీరే ఇంక 2 ముగ్గురు తీసుకొస్తారు, నేర్పించుకుంటారు, మీరు మంచిగా అవుతారని నాకు తప్పకుండా నమ్మకం ఉంది. ఆ కార్యక్రమానికి అందరినీ పెద్దవాళ్ళని పిలిచి చాలా గ్రాండ్గా చేసుకుందాం. అప్పుడు మనము అక్క వాళ్ళకి ధన్యవాదాలు అవన్నీ చెప్తాము. దీని గురించి అక్కగారు ఈ ఇద్దరు 6 ఏళ్ల కింద నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్. ఆ ఇద్దరు కూడా ఇప్పుడు నా పిల్లలు వాళ్ళు ఎదిగిందని నాకు సంతోషం. వాళ్ళిద్దరు మా దగ్గర నేర్చుకుంటారు. మేడమే వాళ్ళకి సర్టిఫికేట్ కావ్య కిషన్ రెడ్డి గారి నాయకత్వం. పెద్దలకి ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెళ్ళందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మన పెద్దలు శారదా రమేష్ గారు, అన్న గారు, మరి నీరజ గారు అందరూ మీకు అన్నీ క్లియర్గా చెప్పారు కదా, మీకు అంతా అర్థమైంది కదా. ఏం లేదమ్మా, మనం చేయవలసింది ఏంటంటే మరి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు ఒక 10 ఏళ్ల క్రితం మహిళలకి వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలని, అంటే చాలామంది కొంచెం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నా కూడా మరి బయటకు వెళ్ళి నేర్చుకుంటే మనం వేలు ఖర్చు చేసి నేర్చుకోవాల్సి వస్తుంది. మరి అందరూ అంత పెట్టలేరు. అట్లాంటి మహిళలు ఏమి చేయలేక అట్లా ఇంట్లో ఉండిపోతున్నారు. అట్లాంటి వాళ్ళ కోసం ఏదో ఒక సాయం చేయాలనే ఉద్దేశంతో మేము సికింద్రాబాద్ పార్లమెంట్లో ఒక 15 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగిందమ్మా. మరి 15 సెంటర్లో ఇప్పటి వరకు 25,000 మంది మరి మహిళలు ట్రైనింగ్ తీసుకున్నారు, ఆర్థికంగా స్థిరపడ్డారు, వాళ్ళ కుటుంబానికి కూడా సాయంగా ఉంటున్నారు. ఒక సమాజంలో ఒక గుర్తింపు, అంటే మనకు నేర్చుకోవడం వలన మనకు ఒక గుర్తింపు, ఆర్థికంగా ఒక సాయమే కాకుండా మనకు ఒక ధైర్యం కూడా వస్తుంది. ఎందుకంటే సొసైటీలో మనం 10 మందితో ఇప్పుడు మీరు కుట్టో ఏవైనా బ్లౌజ్ నేర్చుకొని కుట్టారనుకోండి, మీకు బంధువులకి కానీ మీ ఫ్రెండ్స్కి అందరికీ మీరు కుట్టి ఇవ్వడం వలన వాళ్ళతో మీకు పరిచయాలు కూడా పెరుగుతాయి. మీ మనకు ఒక గుర్తింపు వస్తుంది. అదే నేను కూడా ఏదైనా చేయగలుగుతున్నాను, నా కుటుంబానికి సాయం పంపుతున్నాను అనే ఒక ధైర్యము, ఒక నమ్మకము మీకు అందరికీ వస్తుంది. సో ఒక నేర్చుకోవడం ఒకటే కాదు, దానివల్ల మనకి ఇన్ని ఉంటాయి. ఈ ఉద్దేశంతో మహిళలందరూ పైకి రావాలని, చక్కగా వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకంటూ ఉండాలనే ఉద్దేశంతో మేము సెంటర్లో పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా మీరు చేయవలసింది ఏం లేదమ్మా, మీకు ఖచ్చితంగా నేర్చుకోవాలని ఆసక్తి, ఇంట్రెస్ట్ ఉంటే రావాలి. మరి ఇప్పుడు మన నీరజ గారు చెప్పినట్టు ఖచ్చితంగా మీరు టైమింగ్ ప్రకారం రావాలి. మరి 3 నెలల కోర్సు 90% అటెండెన్స్ ఉండాలి. ఎందుకంటే ఏదైనా కూడా మనకు ఈజీగా రాదు, దేనికైనా మనం కష్టపడాలి. అంటే మీరు ఖచ్చితంగా రోజు వచ్చి మీరు ఇంట్లో వంట చేసుకుంటారు, పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు, భర్తను పంపిస్తారు, అన్నీ అయ్యాక మీరు ఇక్కడికి వస్తారు. వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ అదే వంట పిల్లలు, అంటే ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మీకు ఏంటంటే దీనిపైన ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. అవును, మేము ఇంత కష్టపడి నేర్చుకుంటున్నాము అని మీకు తెలుస్తుంది. కష్టం అనేది తెలిస్తే మనం దాన్ని వేస్ట్ చేయాలి. అంటే మీరు ఇంత కష్టపడి నేర్చుకున్న తర్వాత సరే నేర్చుకున్నాము 3 నెలలు అయిపోయింది, సరే తర్వాత చూద్దామని అనుకోకుండా మీరు సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత బ్యాంక్లో ఎలా అప్లై చేయాలని కూడా మేము చెప్తాము. ఆ లోన్లో మీకు వచ్చిన అమౌంట్ కూడా మీరు బాగా పెట్టుకోవచ్చు. మరి కుటుంబిషన్తో మీరు పెట్టుకోవచ్చు ఇట్లా. సో దాన్ని నేనేమంటున్నానంటే మీరు నేర్చుకున్న కళ్ళని పక్కన పెట్టేయకండి. మీరు కష్టపడి నేర్చుకున్న దాన్ని సద్వినియోగం చేసుకొని మీరు కష్టపడి మీ అందరికీ మీరు ఆర్థికంగా మీరు ఉంటే మీ ఇంట్లో పిల్లలు కూడా మీకు మంచి గౌరవం ఇస్తారు. ఎందుకంటే ప్రతిదానికి మనము ప్రతి రూపాయికి భర్త మీద ఆధారపడకుండా ప్రతి విలేజ్ నుండి 10 రూపాయలు ఇండియాము అంటే కొన్నిసార్లు వాళ్ళు 3 బాగాలేకపోతే విసుకుంటారు, అప్పుడు మనకి బాగా అనిపిస్తుంది. సో ఇట్లాంటి చిన్నవి తప్పించుకోవాలనుకుంటే మనం సంపాదించుకుందాం అనుకోండి, ఎవరి మీద భారం కాకుండా మన కార్యక్రమం నిలబడతాం. అందరికీ